అసలు ఏం చేద్దాం అనుకున్నావు రాజకీయాలు 23 సంవత్సరాలుగా రాజకీయం చేసుకుంటే జనగాం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నావు నువ్వు. అసలు ఏంటి నీ గోల్ ఏంటి? అసలు రాజకీయం ఎందుకు చేస్తున్నావు? ప్రజల్లో ఉండాలి, ప్రజలనే సవాల్. మిమ్మల్ని తిట్టట్లేదా? అసలు ఎందుకు చేస్తున్నారా ఈ రాజకీయమో? చదువుకోవచ్చు కదా అని చెప్పి తిడతారు. ఏ పేరెంట్స్ అయినా తిడతారు. నిన్ను తొక్కే వ్యక్తులు ఉన్నారా మీ పార్టీలో? ఉంటారు. ఎందుకున్నారు? యశస్విని రెడ్డి గారు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ తను గెలుస్తారా, లేకపోతే పాలకుర్తి ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావుకి పట్టం కడతారా? నీకు ఒక టిపికల్ క్వశ్చన్ ఇస్తా. యశస్విని రెడ్డి వర్సెస్ ఝాన్సీ రెడ్డి, మీ ఛాయిస్ ఏంటి? ఇద్దరన్నా. ఝాన్సీ మేడం వర్సెస్ రేవంత్ రెడ్డి. ఝాన్సీ. ఝాన్సీ రెడ్డి వర్సెస్ చావల్ కిరణ్ కుమార్ రెడ్డి. ఝాన్సీ మేడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జేఎన్ టాక్స్. నేను మీ దిలీప్, జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనతో ఉన్నారు బానోత్ అభిరామ్ నాయక్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. బానోత్ అభిరామ్ నాయక్, మీ దగ్గర నేను రావడానికి కారణం ఏంటంటే మీ ఏజ్ జస్ట్ 23 years కదా. అవును. 23 సంవత్సరాలు మీరు రాజకీయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి మీరు యాక్టివ్గా ఉండి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? 18 years నుండి అన్న. అంత చిన్న వయసులో అసలు ఎందుకు రావాలనిపించింది? అంత చిన్న వయసులో ఎందుకంటే అన్న, నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒక సంథింగ్ ప్రాబ్లం వల్ల స్టేషన్కి వెళ్ళడం జరిగింది. స్టేషన్కి వెళ్ళడం 10th class ఫెయిల్ అయిన వ్యక్తి అన్న. మేము 5 members స్టేషన్లో పంపించారు. 10th class ఫెయిల్ అయిన వ్యక్తి సర్పంచ్ అన్న ఆడ. ఆయనే మాకు నైట్ మొత్తం ఉన్నా మాకు ఎవరితో ఫోన్ చేయించినా కాలేదు, మనం బయట విడిపించడం జరిగింది. అంటే సంథింగ్ బయట వదలకుండా ఎస్ఐ కొంచెం. అదే 10th class ఫెయిల్ అయిన వ్యక్తి సర్పంచ్ వచ్చి మాట్లాడితే కేవలం 5 నిమిషాల్లో మేము బయటకు వచ్చినామన్న. అప్పుడు అర్థమైంది వైట్ షర్ట్ ఇల్లు. అదే రాజకీయ నాయకునికి విలువ ఉంది కాబట్టి అందులోకి వచ్చారు. తప్పకుండా. ఓకే అభిరామ్ నాయక్, మీ యొక్క ప్రాపర్ వచ్చేసి అంటే మీది ఏ ఊరు, ఏ కాన్స్టిట్యూన్సీ? అది నాన్సాయి మూడు కన్నా తొరుగు మండలం పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ అన్న. పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. అంటే మీ ఫ్యామిలీ ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఫ్యామిలీ అనేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. నా డాడీ ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉండే, నాకు ఏదైతే కాంగ్రెస్లో ఇంట్రెస్ట్ ఉండి డాడీని కూడా కాంగ్రెస్లో జాయిన్ చేయబడింది. మీ ద్వారానే మీ డాడీ కూడా కాంగ్రెస్ పార్టీలో? మా డాడీ వచ్చారు. ఇప్పుడు మీరు 18 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ మూలం స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే పాలకుర్తి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డా. అవును అవును. ఎందుకంటే అక్కడ ఎవరిని అడిగినా కూడా ఏ చిన్న బండి చిన్న వ్యాపారం చేసుకున్న వ్యక్తి దగ్గర పోయినా కూడా దయాకర్ రావు గురించి చెప్తారు. అంత దయాకర్ రావు ఏ పార్టీ అంటే ఆ పార్టీ. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి ఓట్లు వేసేది, మంచి మెజారిటీతో గెలిచే ప్రతిసారి. నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్కి వచ్చినప్పుడు కూడా మంచి మెజారిటీ, మంచి పేరు ఆయనకు ఉండే. అట్లాంటి మీరు ఆ సమయంలో టీఆర్ఎస్ ని కాదని, ఎర్రబెల్లి దయాకర్ రావుని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకు కొనసాగుతున్నారు? ఆయన అక్కడ సంథింగ్ అన్న. ఇప్పుడు నా పాలకుర్తి నుంచి తొవ్వు వెళ్తున్నారు అన్న. ఏది దయాకర్ రావు 2022 కరోనా టైంలో 2021-22 అన్న వెళ్తే మా తండల వాటర్ రావట్లేదని అక్కడ ఆపితే మా తండలో ఒక దాదాపు 10 నుంచి 15 కేసులు పెట్టించారు అన్న. దాంట్లో ముఖ్యంగా నేను కాంగ్రెస్ అనే వ్యక్తి మా అన్న మీద, మా డాడీ మీద, మా మమ్మీ మీద, ముగ్గురు మీద కేసు పెట్టించిండు. వాటర్ రావట్లేదు. అప్పుడు మా డాడీ టీఆర్ఎస్లోనే ఉండే. అయినా వాటర్ రావట్లేదని ఆపితే అప్పుడు కరోనా టైం సంథింగ్ ఏదో అని ప్రజలకి ఆపి అయితే సమానం అని చెప్పలేదు. అక్కడ వాటర్ ఆపడానికి ఇంట్లోనే ముగ్గురు మీద కేసు పెట్టించాను. తనలో దాదాపు 15 కేసులు పెట్టించారు. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు. అసలు యాక్చువల్గా మీ డాడీ కూడా టీఆర్ఎస్ పార్టీ? డాడీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే. కానీ ఇట్లా జరిగిందని మా ఇంట్లోనే ముగ్గురు మీద కేసు పెట్టి కేసు పెట్టాడు కదా. అట్లా అదే అన్న, ఉట్టిన కేసు పెట్టడం అంటే వాటర్ రావట్లని ఆపితేనే కేసు పెట్టించారు. టీఆర్ఎస్ వ్యక్తి మీద కేసు పెట్టించారు ఎర్రబెల్లి దయాకర్. ఇప్పుడు మామూలుగా మీరు వాటర్ రావట్లేదు అని చెప్పి మీ సమస్య చెప్పుకున్నారా, లేకపోతే మీరు ఆయన అడ్డుకున్నారా? మేము సమస్య చెప్పుకున్నాం అన్న. కాన్వేలో వెళ్తే ఆపి సమస్య చెప్తేనే కేసు పెట్టించారు ఎర్రబెల్లి దయాకర్. ఇప్పుడు జనగాం నుంచి చూసుకుంటే పాలకుర్తి వెళ్లే రూట్ లా మంచి రోడ్ ఉంది. మంచి రోడ్ ఉంది చూస్తుంటే మాత్రం పాలకుర్తి. ఆయన ఇప్పుడు మొన్న రీసెంట్ గా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రోడ్ పడ్డది. అవును అవును. అంత అభివృద్ధి చేసిన వ్యక్తి జస్ట్ ఒక వాటర్ రావట్లేదంటే మీకు ఎందుకు కేసు పెడతాడు? అదే అన్న, నేను కూడా అదే అంటున్నా. మా డాడీ అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే, కానీ నేను ఏదో కాంగ్రెస్ లో తిరుగుతున్నాను, మా ఇంట్లో 3 కేసులు పెట్టించారు. ఓకే ఓకే. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మన ఎమ్మెల్యే గురించి తీసుకుంటే యశస్విని రెడ్డి గారు చాలా చిన్న ఏజ్, 25 years 26 years కి ఒక రాజకీయ ఉద్దండు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే. అన్నిసార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి. ఈసారి కూడా గెలుస్తాడు అనుకున్న టైంలో యశస్విని రెడ్డి గారు గెలవడానికి కారణం ఏంటి అసలుకి? జనంలో దయాకర్ రావుకి వ్యతిరేక బాగా వచ్చిందన్న. అది దయాకర్ రావుకి వచ్చిన వ్యతిరేకత, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వ్యతిరేకత? దయాకర్ రావుకి వచ్చిన వ్యతిరేకత. ఆయన జనాల్లో ఉంటాడు కానీ మా పబ్లిక్ ని కేర్ తీసుకోడన్నా. మంచి పేరే ఉంది ఆయన, అదేనంటారు కదా.
మంచిగా ఇప్పుడు జనాల్లో వెళ్తే కదా తెలిసేది. రియాలిటీ మాత్రం లేదంటారు. పైన నటిస్తాడు ఆయన, పైన నటిస్తాడు, పబ్లిక్ లో మాత్రం జీరో. రిసీవ్ చేసుకోడు. మరి ఝాన్సీ రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటారు, అట్లా యశస్వి రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటారు? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ చేసుకుంటారు. రిసీవ్ డెఫినెట్ మా ఎమ్మెల్యే అక్క గారైనా మా ఝాన్సీ మేడం గారు రిసీవ్ చేసుకుంటారు తప్పకుండా. అసలు యాక్చువల్ గా అప్పుడు మన ఝాన్సీ రెడ్డి గారికి కదా టికెట్ వచ్చేది. ఝాన్సీ మేడంకి మాకు అసలు మేడంకి టికెట్ రావాల్సింది కానీ ఎన్ఆర్ఐ సంథింగ్ వల్ల టికెట్ రాలేకుండా అడ్డుకున్నాడు. ఎర్రపల్లి దయాకర్ రాజకీయాలు చేశాడు, అన్ని రాజకీయాలు చేసి ఇక మేడం రాకుండా చేశాడు, టికెట్ రాకుండా చేశాడు. అంత చిన్న 25 సంవత్సరాలు అసలు 26 యంగర్ ఎమ్మెల్యే మన రాష్ట్రంలో. దేశంలో చూసుకుంటే కొంతమందిలో ఫస్ట్ మా తెలంగాణ నుంచి మన అట్లాంటి చిన్న వయసున్న వ్యక్తి చేతిలో ఓడిపోవడం అనేది పాపం ఆయనకు. పాపం అనేది ఏముందన్నా, ఆడ జనాల్లో వచ్చింది ఆయనకి వ్యతిరేకతడు. మా ఝాన్సీ మేడం కూడా ఇప్పుడు మేడం గారు ఎలాంటి రాజకీయంలో ఉన్నప్పుడే చాలా అభివృద్ధులు చేశారు నా పాలకుర్తి కాన్ఫరెన్స్ లో. ఇప్పుడు 100 పడగల హాస్పిటల్ కానీ, తొర్రు మండలం కానీ, ఇట్లా చాలా చేశారు మా మేడం గారు. యశస్వి రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పాలకుర్తి కాన్ఫరెన్స్ కి ఏం చేశారు? చెప్పుకుంటే చాలా పనులు చేశారు అన్న, చెప్పుకుంటే పోతే చాలా పనులు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ, ఇక్కడ 500కే ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మళ్ళా ఇంద్రమ ఆత్మీయ భరోసా అని 6,000 ఇస్తుంది. ఇట్లా సంవత్సరానికి 12,000 ఇస్తుంది. ఉచిత బస్సు, ఇక 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, ఇట్లా చాలా చేశారు. ఉచిత బస్సు వల్ల మహిళలకు లాభం జరుగుతుందంటారా? జరుగుతుందన్నా, ఎందుకు జరగట్లేదు? జరుగుతుంది కదా. పేదలు ఇప్పుడు పైసలు, ఇప్పుడు సంథింగ్ మా అమ్మ బయటికి పోవాలంటే ఇంట్లో పైసలు అడిగిపోతారు కదా. అదే ఇప్పుడు పోవాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే బస్ ఎక్కి పోయి ఆధార్ కార్డు చూపిస్తే ఆడ దింపేస్తారు. మళ్ళీ ఆధార్ కార్డు బస్సులో ఎక్కితే మళ్ళీ ఇక్కడ దింపేస్తారు కదా. ఇది మహిళలకి ఎందుకు జరగలేనా? 2,500 అది కూడా ఇస్తలేరు కదా, 2,500 ఇస్తలేరు కదా. ఇస్తారన్నా, ఎందుకు ఏమన్నా ఇస్తారు. ఎందుకంటే మేము అధికారంలో వచ్చిన వెంటనే మేము 6 హామీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఏంది ఒక ఫ్రీ బస్ ఒకటి, కరెంటు బిల్లు తర్వాత ఒకటి అవి వచ్చిండు. కానీ మహిళలకు 2,500 ఇస్తానని అది ఇవ్వలేదు. స్కూటీ అన్నాడు, అది ఇవ్వలేదు. ఇస్తారన్న, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం గత చాలా అప్పులు చేసిపోయింది కదా ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే కొంచెం బ్యాకప్ వస్తున్నారు కదా. యువజన కాంగ్రెస్ ఎలక్షన్ జరిగింది అంటే ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీకే పోటీ చేశారా? నేను ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీ పోటీ చేసిన 4,882 మెజార్టీతో గెలిచిన. 4,800 మెజారిటీ. అదే ఇప్పుడు మీ దాంట్లో రిజర్వేషన్స్ ఉంటాయా? ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయన్న. మాకు అక్కడ మా ఝాన్సీ మేడం గారు కానీ, మా యశస్వి అక్క కానీ సపోర్ట్ తోనే గెలిచిన. ఇప్పుడు జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి. మీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్ ఉన్నాడు. ఆయనతో ఎట్లుంటది ఆయన బాండింగ్ మీతో? చాలా దగ్గర బాండింగ్ ఉంటాను. ఏ టైంకి ఫోన్ చేసినా కాల్ చేసి లిఫ్ట్ చేస్తారు. ఫోన్ కు రెస్పాండ్ కాడంట కదా? ఎందుకు కాడన్నా, ఎందుకు రెస్పాండ్ కాదు? ఇప్పుడే ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేసి మాట్లాడతారా. మీ బోనాసి క్రాంతికుమార్ ఫోన్ కి రెస్పాండ్ కాదంటారు. ప్లస్ ఏంటంటే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఫోన్ కి రెస్పాండ్ గారు, ఝాన్సీ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు అని చెప్పి మీరు ఏదైతే చెప్పారు కదా ఇంతకుముందు. యశస్వి మేడం కానీ, మా ఝాన్సీ మేడం కానీ, మా అక్క అయితే యశస్వి అక్క అయితే US లో ఉంది. ఇప్పుడే మీకు ఝాన్సీ మేడం కాల్ చేసి మాట్లాడుస్తాం. మీ ఫోన్ ఒకసారి చూపించండి. ఇది బ్యాక్ ఏంది అది అంత పెద్ద అభిమానం మీకు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారన్నా ఝాన్సీ రెడ్డి గారన్నా? అవునన్నా, మాకు నాకైతే అతి చిన్న వయసులోనే మేడంకి, ఝాన్సీ మేడం కానీ అక్క గారికి దగ్గర అయ్యాను. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు, యశ్వంత్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళ మీద నీకున్న అభిమానం ఏంటి? ఎందుకు వచ్చింది అంత అభిమానం? ప్రజల్లో సేవ చేయడం అన్న. ఎందుకంటే ఇప్పుడు మన ఫోన్ అంటే మన పిల్లలతో, తల్లిదండ్రులతో, ఇంకెవరితో పెట్టుకుంటారు ఫోటో. కానీ మీరు యశ్వంత్ రెడ్డి గారిది, ఝాన్సీ గారిది పెట్టుకుంటున్నారు. అభిమానం అన్న. దేనికి అభిమానం? అంటే ప్రజల్లో సేవ చేస్తున్నారు కదా, అభిమానం అంతే. ఇక కాకపోతే ఇప్పుడు ఏమంటారు అంటే టీఆర్ఎస్ పార్టీలు కానీ ఇంకెవరైనా ఏమంటారు అంటే వాళ్ళు జస్ట్ పారాచూట్ ఇట్లా వచ్చి ఇట్లా గెలిచి మళ్ళీ వెళ్ళిపోయారు, అసలు ప్రజల్లో ఉంటారు అంటారు కదా. చెప్పారు కానీ మేడం, ఇప్పుడు మాకు 24/7 మా కాన్ఫరెన్స్ లో ఉంటున్నారు కదా ఝాన్సీ మేడం కానీ, ఎమ్మెల్యే గారు కానీ 24/7 మా కాన్ఫరెన్స్ లో ఉంటున్నారు కదా. US లో ఉంటారేమో? లేదన్న, తప్పు విషయం, తప్పు. మొత్తం పాలకుర్తి కాన్ఫరెన్స్ లో ఉంటున్నారు. ఇద్దరు పాలకుర్తి కాన్ఫరెన్స్ లో ఉంటున్నారు. ఇప్పటికీ కాన్ఫరెన్స్ లో ఉన్నారు అన్న. ఇప్పుడు మీరు అంత అభిమానం మీద పెంచుకున్నారు. అంటే అసలు మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది మేడంతో, ఎమ్మెల్యే గారితో? నేనైతే ఎమ్మెల్యే అక్కని అక్క అని పిలుస్తాను. యశస్వి అక్కని అక్క, మేడం అక్క అని పిలుస్తాను.
ఝాన్సీ మేడం అయితే మేడం అని పిలుస్తాం. ఎందుకంటే ఏజ్ లో పెద్దవారు కాబట్టి ఏజ్లో అక్క పెద్ద కానీ మా ఎస్టేషన్ అక్క అయితే అక్క అనే బాండింగ్ ఎట్లా జరిగింది అక్క అని పిలుస్తాం. మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన పాలకుర్తిలో ఉంటారా? పాలకుర్తిలో ఉంటారు అన్న. 24/7 పాలకుర్తిలో ఉంటారు మేడం వాళ్ళు. ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. అసలు ఏం చేద్దాం అనుకున్నావు రాజకీయాలు? 23 సంవత్సరాలుగా రాజకీయం చేసుకుంటే జనగాం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా నువ్వు, అసలు ఏంటి నీ గోల్ ఏంటి? అసలు రాజకీయం ఎందుకు చేస్తున్నావు? ఏమంటే ఏం లేదన్న, ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోనే సావాలి. అదేనా. మీ పేరెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని తిట్టట్లేదా? అసలు ఎందుకు చేస్తున్నావా ఈ రాజకీయమో, చదువుకోవచ్చు కదా అని చెప్పి? తిడతారు అన్న, ఏ పేరెంట్స్ అయినా తిడతారు. కానీ నేను మా డాడీతో డిస్కషన్ చేయడం జరిగింది. మా డాడీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లో ఉండే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా, అరే నా కొడుకు అనవసరంగా రాజకీయాల్లోకి పోతుండే, ఇప్పుడు వాళ్ళ కంట్లలో పడతాడు, వాళ్ళ నోళ్ళలో పడతాడు, ఎందుకు మంచిగా నా కొడుకు చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని నా దగ్గరనే ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళకు కూడా ఉంటుంది అన్న. వాళ్ళు కూడా అదే అంటే నువ్వేం చేస్తావు? నువ్వు రాజకీయాలు మానేరా, అట్లా చేయకరా అని చెప్తే? ఇప్పుడు డాడీ కూడా టీఆర్ఎస్లో ఉన్నాయి కదా. అప్పుడు డాడీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏం చేయట్లేదు కదా. అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ నచ్చింది. అది ప్రజల్లో ఏ యువకైనా సేవ చేయడం నచ్చింది. సో దాంట్లో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన పాలనపై మీరు సాటిస్ఫైగా ఉన్నారా? సాటిస్ఫాక్షన్ ఉందా? ఉంది, ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి పాలనపై మీరు సాటిస్ఫైగా ఉన్నారు. ఉంది. మరి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందంటగా. ఏం వ్యతిరేకత వచ్చిందన్న? చెప్పిన 6 హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, పడుతున్నాయి. రైతు రుణమాఫీ అన్నారు, వస్తున్నాయి. ఇంకోటి ఉచిత బస్సు నడుస్తుంది. ఇంకా ఉచిత యూనిట్ కరెంట్ 200 యూనిట్ కరెంట్ వస్తుంది. ఇంకేం కావాలన్నా ప్రజలకి? ఏం కావాలి అంటే కొన్ని హామీలు ఇచ్చి వచ్చిండు ఆయన. అది హామీలు ఉన్నాయన్న, హామీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో కొన్ని కోట్లు అంటే కొన్ని కోట్లు మన అప్పు చేసి పోయారు. ఇప్పుడు దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ రావాలి కదన్నా. అంటే కేసీఆర్ చేసిన అప్పులు రేవంత్ రెడ్డి తీర్చిన తర్వాత ప్రజలకు చేస్తాం. ఓకే. చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే దయాకర్ రావు గారు మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఓటమి పాలు చెందారు. ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నారా? ఆయన ఎక్కడ ఉంటుండో ఏమో నాకు తెలియదు అన్న. ప్రజా సమస్యలు పోరాటం చేయట్లేదా? ఏం చేయట్లేదు. ఆయన మా మేడంని మా ఎమ్మెల్యే గారిని ఓడించి ఇంటికి పంపిస్తా అని చెప్పింది. ఆయన ఇప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో పోయి పడుకున్నారు. ఆయన అంటే గెలిస్తే ఒక తీరు, గెలవకుంటే ఒక తీరు అనేది అట్లుంది. ఆయన మీరు రాజకీయంలో మీరు ఉన్నారు, మీ సపోర్ట్ అంటే మీ రాజకీయ గురువు ఎవరు? నాకు రాజకీయ గురువు నేను స్టార్ట్ రావడమే ఝాన్సీ మేడం గారితో, యశస్వి మేడం గారితో. అంటే మీకు వాళ్ళు కాకుండా ఇంకా కొంత నాకు ఆ పర్సన్ ఇష్టం రా, ఆ లీడర్ ఇష్టం, ఆ పర్సన్ కొంచెం సపోర్ట్ చేసిండు ఈయన నా రాజకీయాల్లో? నాకు పర్సన్ ఇష్టం అంటే నాకు ఇంతకుముందు నేను రాజకీయ యూత్ కాంగ్రెస్లో నాకు 9 మెంబర్స్ తగ్గారన్న. ఆ 9 మెంబర్స్తో నేను మాట్లాడి వాళ్ళతోనే పోతున్నా, వాళ్ళతోనే చేస్తున్నాయి. మీ ఓన్గా రాజకీయం చేస్తున్నారు. మీరు సాటిస్ఫై ఉన్నారు ఇప్పుడు మీ రాజకీయం పట్ల? మీరు నాకేమైనా డౌట్ అనిపిస్తే నేను మన పెద్దలతో ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుందన్నా. ఇప్పుడు నేను 9 మెంబర్స్ అని చెప్పినా కదా, నాకేమైనా డౌట్ ఏమైనా రావాలి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటా. నాకు ఫైనాన్స్ ఇష్యూ కానీ ఏమన్నా కానీ వాళ్ళు కాల్ చేస్తే ఎంత అంటే కొంత పంపిస్తాను. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, ఇప్పుడు నీకు సమస్య రాగానే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? నాకు సమస్య గుర్తు అశోక్ రెడ్డి అన్న. అశోక్ రెడ్డి ఎవరైనా? మా కిసాన్ సెల్ తొవ్వు మండలం. నాకు సమస్య ఫైనాన్స్ ఇష్యూ కానీ ఏమంటే పంపిస్తాను. ఇప్పుడు నువ్వు రాజకీయంలో ఉన్నావు, ప్రతి ఒక్కరికి ఒక శత్రువు అనే వ్యక్తి ఉంటాడు, లేకపోతే అరే వారిని తగ్గించాలా అనుకుంటాడు. నీ జీవితంలో నీ రాజకీయ శత్రువు ఎవరు? నాకు శత్రువు అంతా ఇవ్వలేదు అన్న, అందరూ ఒకటి, అందరు నావాలే అనుకుంటాను. అదే అన్న, తమ్ముడు అన్న, అన్న నేను పడతాను. అందరు నావాలే అనుకుంటా. నన్ను కొట్టినా నేను పోయి మళ్ళీ పోయి అనేది మాట్లాడతాను. అలా నాకు నేను తగ్గించాలని ఎవరు చూడరా? చూస్తారన్నా, తగ్గించాలని ఎవరైనా చూస్తారు. ఇప్పుడు రాజకీయ పోటీ వచ్చినప్పుడు ఒకరు తొక్కేయచ్చు, పైకి పోవచ్చు. నిన్ను తొక్కే వ్యక్తులు ఉన్నారా మీ పార్టీలో? ఉంటారు కావచ్చు, ఉంటారు. ఎందుకున్నారన్నా? యశస్విన్ రెడ్డి గారు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ తను గెలుస్తారా, లేకపోతే పాలకుర్తి ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావుకి పట్టం కడతారా? ఇప్పుడు గెలవడం 48,000 మెజార్టీతో గెలిచినాం కదా, నెక్స్ట్ టైం దాదాపు 1,00,000 మెజార్టీతో గెలుస్తామన్నా, తప్పకుండా చెప్తున్నా. గన్ షాట్ ఎర్రబెల్లి దయాకర్ రావు నిలబడి మళ్ళీ ఆయన నిలబడ్డా ఆయన మీద 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. సరే, లాస్ట్ టైం అయితే ఏదో గెలిచింది, ఈసారి మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ మీద నిలబడి 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. 1,00,000 మెజార్టీతో అన్న, ఒక్కోడు తగ్గలేదు, 1,00,000 మెజార్టీతో గెలుస్తాం తప్పకుండా. నెక్స్ట్ ఎవరు యశ్వంత్ రెడ్డి గారు పోటీ చేస్తారా, ఝాన్సీ రెడ్డి గారు చేస్తారా? మాకు ఇద్దరు బాసులు అన్న, మాకు ఇద్దరు బాసు.
ఝాన్సీ మేడం కానీ ఎమ్మెల్యే అక్క గారు కానీ యశస్విని అక్క గారు కానీ వీళ్ళిద్దరు ఎవరు ఇలా పడ్డా లక్ష్యం పెడతాను తెలుసు తప్పకుండా దాంట్లో తగ్గేదే లేదు. మీ యశస్విని రెడ్డి గారు కేసీఆర్ కి సపోర్ట్ చేశారుగా, తెలుసా ఆ విషయం మీకు? కేసీఆర్కి ఏం సపోర్ట్ చేయట్లేదు, అది బై మిస్టేక్ నోట్లో రావడం జరిగింది. ఏంటంటే ఆ రోజు మంచి హాట్ ఉన్న ఆ రోజు నేను కూడా ఉన్నా అన్న, మా అక్క కొంచెం ముందే ఉన్నా. హాట్ ఉన్న సమయంలో జై కేసీఆర్ అని చెప్పి అన్న వరకు అసలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా హైలైట్ అయింది ఆ న్యూస్. ఈవెన్ అసలు కాంగ్రెస్ పార్టీలు ఇంకా భయపడుతున్నారా కేసీఆర్ భయపడే సమస్య లేదు, కేసీఆర్ కు భయపడి మాత్రమే ఇంకా వాళ్ళ నోట్ల కేసీఆర్ భయపడే సమస్యనే లేదు, అది బై మిస్టేక్ రావడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు కూడా బై మిస్టేక్ చెప్పారు, నా చాలా విషయంలో చెప్పారు కదా. నీ రాజకీయ గోల్ ఏంటి అసలు, ఏం కావాలనుకుంటున్నావు? నేను ఫస్ట్ మెట్టుతో నడవాలనుకుంటున్నా. అంటే ఫ్యూచర్ లో నాకు ఈ సేవ్ చేయాలి, లేకపోతే నేను పోస్ట్ లో ఉండాలనుకుంటున్నా, నా గ్రామానికి ఇది కావాలి, పోస్ట్ కావాలి కదా అన్న. నేను రాజకీయం చేయడానికి పదవి కావాలనుకుంటున్నా, అంటే ప్రజలకి సేవ చేయడానికి నాకు పదవి కావాలి. ప్రజలకు సేవ చేయడానికి పదవి కావాలి అంటే మీ గోల్ ఏంటి? నా గోల్ ఏమంటలేదు, నా స్టార్టింగ్ స్టెప్ నాకు సప్పని ఇంట్రెస్ట్ ఉంది. మా ఝాన్సీ అమ్మ గారు కానీ మా యశస్విని అక్క కానీ నాకు గుర్తించి ఏమన్నా బీఫామ్ దొరికితే వాళ్ళు ఓకే అంటే నిలబడతా, వద్దు అవి అంటే నిలబడదు. ఈసారి అవకాశం వస్తే పక్కా అవకాశం రిజర్వేషన్ వస్తే, ఎస్టీ రిజర్వేషన్ వస్తే మా అక్క గారు కానీ మా ఎమ్మెల్యే ఝాన్సీ మేడం కానీ వాళ్ళు ఓకే అంటే నిలబడతా, లేకపోతే నిలబడదు. వాళ్ళే నాకు రాజకీయ గురువులు అన్న. నీకు ఒక టిపికల్ క్వశ్చన్ ఇస్తా, యశస్విని రెడ్డి వర్సెస్ ఝాన్సీ రెడ్డి, మీ చాయిస్ ఏంటి? ఇద్దరు అన్న. ఝాన్సీ మేడం వర్సెస్ రేవంత్ రెడ్డి. ఝాన్సీ మేడం. ఝాన్సీ రెడ్డి వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఝాన్సీ మేడం. అరే మీరేంటబ్బా యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి అంటారు? అసలు మీ ఝాన్సీ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటారంట కదా, కనీసం ఎవరైనా ఏదైనా ఆపద వచ్చింది అక్క అని చెప్పి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ గారంట కదా. ఎవరు చెప్పారన్నా? నేను ఇప్పుడు నీ ముందే నేను కాల్ చేస్తాను మా ఝాన్సీ మేడం గారు, చేసి మాట్లాడు. డెఫినెట్గా మాట్లాడుతానా, దాంట్లో ఏముంది. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం బాగున్నా మేడం. జేఎన్ఎన్ ట్యాక్స్ అని ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఉండే మేడం, మన గురించి అడిగితే మీరు ఏ కార్యకర్త కాల్ చేసినా లిఫ్ట్ చేయని ఒక క్వశ్చన్ వస్తే మీకు కాల్ చేయడం జరిగింది మేడం. బాగున్నారు మేడం, సరే మాట్లాడండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? మేడం నా పేరు దిలీప్ మేడం. హాయ్ దిలీప్, బాగున్నారా? బాగున్నాం మేడం, బాగున్నాం, థ్యాంక్ యూ మేడం. మాది జేఎన్ టాక్స్ అనే ఛానల్ మేడం, మనం జనగాంలో స్టార్ట్ చేసినాం ఛానల్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన వర్క్స్ మీకు ఒకసారి వాట్సాప్ చేస్తే చూడండి. ఛానల్ పేరు ఏం పేరు మీది? జేఎన్ టాక్స్ మేడం. ఓకే, జేఎన్ టాక్స్ స్టార్ట్ చేసినాం. మనకేంటంటే ఓన్లీ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకున్నామంట. అదే విధంగా ఏంటంటే అసలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులనే చూస్ చేసుకొని ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దెం ఎవ్రీబడీ లక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ఏంటంటే ఒక అభియోగం మోపిరు అనమాట. అది టీఆర్ఎస్ పార్టీ వల్ల లేకపోతే ఇంకేదో పార్టీ మనకు తెలియదు. అరే అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు అంటే, ఈరోజు నీ ఫోన్ కాల్తో మేడం ఏ విధంగా అందుబాటులో ఉంటుందో మీరు మాకు చూపించారు. ఓకే బ్రదర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే కాన్స్టిట్యున్సీలో మీ యొక్క రాజకీయంలో ఈరోజు ఈ స్థాయిలో జనరల్ సెక్రటరీ వరకు వచ్చినాం. ఫ్యూచర్ కూడా ఇంకా చాలా భవిష్యత్తు, జస్ట్ 23 years old. నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, నీ రాజకీయ గురువులు ఎవరు, నీకు సపోర్టివ్ గా ఎప్పటికి ఉండే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు నేను ఏదైతే 9 members అని చెప్పాను కదా, ఫస్ట్ అశోక్ రెడ్డి, మేకల్ కుమార్, రామరెడ్డి, రవి నాయక్, మధు, రాజేష్ నాయక్, రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, హరికృష్ణ, వాళ్ళు ఉన్నారు నీకు సపోర్ట్. నాకు సపోర్ట్. ఓకే, నాకు ఎలాంటి ఫైనాన్స్ ఇష్యూ కానీ ఏమైనా వచ్చితే తప్పకుండా కొడతామని చెప్తారు. ఇది డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎందుకంటే మాకున్న డౌట్స్ మా జేఎన్ టాక్స్ ప్రేక్షకులకు కానీ, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ, జనగాం జిల్లా ప్రజలకు కానీ కొన్ని డౌట్స్ ఉండే యశస్విని రెడ్డి గారి గురించి కానీ, ఝాన్సీ రెడ్డి గారి గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతూ క్లారిఫై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా జస్ట్ 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీరు ఇంకా మంచి భవిష్యత్తు, రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండి ప్రజలకు మంచి సేవ చేస్తూ మంచి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జేఎన్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.